హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా. ఈరోజు మనం మన ఛానల్లో ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన జొన్న లడ్డుని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో హెల్దీకరమైన జొన్న లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో తయారు చేసి చూపిస్తాను మీ అందరి కోసం. ముందుగా మనం జొన్న లడ్డు కోసం 1 కప్పు జొన్న పిండిని తీసుకోవాలి. ఆ జొన్న పిండిని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కప్పుతో నేను జొన్న పిండిని తీసుకున్నాను. ఇదే కప్పుతో పల్లీలు తీసుకోవాలి, బెల్లం కూడా తీసుకోవాలి. కొంచెం బెల్లం తక్కువ తింటామనుకున్న వాళ్ళు బెల్లం కొంచెం తగ్గించుకోవచ్చు. మనకి ఈ జొన్న పిండి అనేది పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మనకి కొంచెం మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈ జొన్న లడ్డును షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఎంతో ఈజీగా భయం లేకుండా తినవచ్చు. ఎందుకంటే మనం దీనిలో బెల్లం వేసిన జొన్న పిండిలో వగరు అనేది ఉంటుంది కాబట్టి బెల్లం వేసినా కూడా ఏమీ కాదు. అందువల్ల దీన్ని పిల్లలకు కానీ షుగరు హార్ట్ పేషెంట్లకు కానీ ఎవరికి పెట్టినా కూడా చాలా అంటే చాలా మంచిది. చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేకుండా 2 ఇంగ్రీడియంట్స్ తోటి ఈ జొన్న లడ్డుని మనం తయారు చేయవచ్చు. మనం ఈ పిండి అనేది కలబెడుతూనే ఉండాలి. ఎందుకంటే మనం కలపెట్టకపోతే పిండి అనేది అడుగంటుతుంది కాబట్టి పిండి కలబెడతానే ఉండాలి. పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు స్నాక్స్ బాక్స్లో కూడా పెడితే కొంచెం వెరైటీగా ఉంటుంది. చూసారా, మనకి జొన్న పిండి అనేది కలర్ షేడ్ అవుతుంది. ఇది ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నా వీడియో మొత్తము స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా అయితే చేస్తున్నానో అలాగే చేసి చూడండి. మీకు చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా వస్తుంది. మనకి జొన్న పిండి అనేది ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది. స్మెల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు దీన్ని ఆరబెట్టుకొని తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. అదే బాండీలో 1 కప్పు పల్లీలు కూడా తీసుకొని ఫ్రై చేసుకుందాం. పల్లీలు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందాం. వేయించుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇష్టం ఉన్న వాళ్ళైతేనేమో పొట్టు తీసేసుకోండి. ఇష్టం మేము తింటాం అనుకున్న వాళ్ళు పొట్టుతోనే చేసేసుకోండి. ఎందుకంటే మనకి పొట్టులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి పొట్టుతో తినటమే చాలా మంచిది ఆరోగ్యానికి. మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అదే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే పైన పల్లి అనేది కలర్ చేంజ్ అవుతుంది, లోపల పచ్చిగా అంతే ఉంటుంది. అందువల్ల మీడియంలో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడైతే మనకి పల్లి అనేది చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది. చూసారా, మనకి పల్లీలు అనేవి వేగాయి చక్కగా. ఇలా పొట్టు మనం తీయగానే వస్తుంది. ఇంకొక 2 మినిట్స్ వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి. మనకి లోపల కూడా పచ్చిదనం అనేది ఉండదు. మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేయండి. మనకి పల్లీలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వేగిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లబరుచుకుందాము. చల్లబడ్డ తర్వాత ఏం చేయాలో చూద్దాము. నా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. ఎంతో హెల్దీకరమైన జొన్న లడ్డుని ఎంతో సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేయాలో చూడొచ్చు. పల్లీలు అనేవి ఆరిపోయినాయండి. నేను పొట్టు తీసుకోలేదు, పొట్టుతోనే వేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు పొట్టు తీసేసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడు ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలండి. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే కప్పు నిండా తీసుకోండి. మేము కొంచెం తక్కువగానే తింటాను, అందుకని కొంచెం తగ్గించి వేసుకోవాలి. వేసుకొని దీనిలోనే 3 యాలకులు కూడా తీసుకోండి. ఎందుకంటే మనకు లడ్డు అనేది మంచి స్మెల్ టేస్ట్ వస్తుంది, అందుకని 3 ఇలాచీ కూడా తీసుకున్నాను. అయితే ఇది మనకి జొన్నలు అనేవి పిండి కాబట్టి ఇవి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఆ పిండిని కలుపుకుందాము. నేనైతే జొన్నలు ఆడిచ్చి పెడతానండి, ఎందుకంటే మా ఇంట్లో నేను జొన్న రొట్టె కూడా యూజ్ చేస్తూ ఉంటాను, అందుకని జొన్న పిండి ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, పల్లి లడ్డు ఇలాచీని మిక్సీ వేసుకున్నాను. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టినటువంటి జొన్న పిండిని కూడా దీనిలో వేసుకొని ఒక్కసారి అన్నీ కలిసి పెట్టేట్టు గ్రైండ్ చేసుకుందాం. ఇది కూడా ఒక్కసారి గ్రైండ్ చేసుకొని చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం మెత్తగా జొన్న పిండి పల్లీలు బెల్లం అన్నీ వేసుకున్నాము.
ఒక బౌల్లోకి తీసుకొని లడ్డూలాగా కొంచెం నెయ్యి వేసుకొని లడ్డూలాగా చుట్టుకుందాము. దీనిలోకి కొంచెం నెయ్యి తీసుకొని ఉండలుగా చేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకొని ముద్దలాగా చుట్టుకోండి. నెయ్యి ఒకేసారి వేసేస్తే ఏంటంటే అండి మనకు మొత్తం పీల్చేస్తుంది, మళ్ళీ మనం లడ్డు చుట్టేటప్పుడు రాదు. అందువల్ల మనం కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి. మొత్తం ఒకేసారి వేస్తే పిండి అంతా అబ్జర్వ్ చేసేస్తుంది, మళ్ళీ మనం నెయ్యి ఎక్కువ తిన్నట్టు ఉంటుంది. అందుకని నెయ్యి కొంచెం కొంచెం వేస్తూ ఉండలు చేసుకోవాలి. చిన్న ఉండలు ఎందుకు చేశానంటే మనకి పిల్లలు వేస్ట్ చేస్తూ ఉంటారు కదా, అందుకని చిన్న చిన్న ఉండలు అయితే తింటారు, అందుకని చిన్న ఉండలు చేశాను. మీకు కొంచెం తినగలరు అనుకుంటే కొంచెం పెద్ద ఉండలు చేసుకోండి. ఇంకా మిగతాయన్నీ ఇదే విధంగా కొంచెం కొంచెంగా నెయ్యి కలుపుకుంటూ లడ్డూలు చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, కొంచెం తెల్ల జొన్నలు అయితేనేమో కొంచెం ఒగరు తక్కువగా ఉంటాయి. నేనైతే పచ్చ జొన్నలు తీసుకున్నాను. ఆ పచ్చ జొన్నలు అనేవి ఒగరు ఎక్కువగా ఉంటుంది. కాకపోతే షుగర్ వాళ్ళకి పచ్చ జొన్నలు పెడితేనే చాలా, అంటే బెల్లంకి ఈ పచ్చ జొన్నల పిండికి బ్యాలెన్స్ అవుతుంది. వాళ్ళు కూడా చాలా బాగా తినవచ్చు, భయపడకుండా తినవచ్చు. ఎందుకంటే ఆ బెల్లానికి జొన్న పిండికి అనేది బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి. కొంచెం నెయ్యి ఎక్కువగా వేస్తే ఏంటంటే ఇలా మెరుస్తూ చక్కగా చూడటానికి చాలా బాగా అందంగా కనిపిస్తాయి. నెయ్యి తక్కువ వేస్తే ఏంటంటే కొంచెం పొడిబారినట్లు ఉంటాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. Hi friends, welcome to our channel. Aaha.